రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సంక్షేమ పథకాలు, మరోవైపు ఉద్యోగ అవకాశాలు, వీళ్ళు ఇటు నుంచి కష్టపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లేదు లేదు అది ఎంత అరాచకంగా ఉంది, ఏదో ప్రైవేట్ పరం చేయబోతున్నారు, వైద్య కళాశాల అన్నింటినీ కూడా నిర్వీర్యం చేయబోతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న విధానం కానీ, ఆయన ఏదో 1,60,40,00,000 సంతకాలు ఏదో సేకరించారు. వీటి మీద ఒక కామన్ మెన్గా మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు ఏమనుకుంటారు సార్? ముందుగా మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రైవేటీకరణ గురించి అడిగారు. తర్వాత వీళ్ళు బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఇటు పక్కలో పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరి శాఖల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆయన అటు ఫారిన్ కంట్రీస్ అని ఏ రోజు వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న దాఖలాలు కూడా అందరూ తలా ఒక దిక్కెళ్ళి మనం ఎట్లాగైనా సరే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని వాళ్ళ విధానం వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్తున్నారు పెద్దలందరూ కూడా. వీళ్ళు ఖాళీగా ఉండి ఏం చేయాలి, వీళ్ళ మీద ఏదో ఒకటి బురద వేయాలన్న ఒక ఉద్దేశమే తప్ప వేరేది ఏం లేదు. గతం 5 ఏళ్ళు చూసాం. ఇప్పుడు పోలవరం ఆగలేదు, రాజధాని ఆగలేదు, పెంచిన పెన్షను ఆగలేదు, ఇక్కడ డెవలప్మెంటు ఆగలేదు. వాళ్ళన్న ఉచిత బస్సు కానీ, అన్న క్యాంటీన్లు కానీ అన్నీ 1 by 1 సీక్వెన్స్గా చేసుకుంటూ వెళ్తున్నారు. గత 5 ఏళ్ళు ఇవి ఎందుకు జరగలేదు? పోలవరం ఎందుకు ఆగిపోయింది? అమరావతి ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చాలా పకడ్బందీగా కమిట్మెంట్గా వీళ్ళు ఇంత చక్కగా చేసుకుంటా వెళ్తుంటే వాళ్ళకి ప్రజల్లో వీళ్ళకి పెరుగుతున్న సింపతి కానీ, వీళ్ళు చేసే విధానాలు కానీ, చదువుకున్న యువతకి ఉద్యోగాలు కానీ, వీళ్ళది ఇక మనం రాము, ఇక మనకి ఇక్కడ భవిష్యత్తు లేదు అనే ఉద్దేశం తప్ప ఇది వేరే ఇంకోటి కూడా కాదు. మీరు అడిగిన రెండో క్వశ్చన్ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు అంటున్నారు. ఈ పీపీపీ అనేది ఇక్కడ కాదండి, దేశవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు మనం ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, డెవలప్మెంట్ గానో ఇంకోటనో చేసుకుంటాం. వాళ్ళ శ్రీ సిటీ అనేది 15,000 ఎకరాల్లో ఇది మోడల్గా, మన అమరావతి కంటే కూడా ముందు మోడల్గా శ్రీ సిటీలో జరిగింది. ఏపీలో చాలా ఒకటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, వాళ్ళ గవర్నమెంట్లో ఉన్న పెద్దలందరికీ, గతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మన ఇల్లు మనం కట్టుకోలేకపోతే దాన్ని ఒక డెవలప్మెంట్ వాళ్ళకో ఇంకోళ్ళకో ఇచ్చి వాళ్ళకి కొన్నాళ్ళు లీజుకి ఇచ్చి తర్వాత మన గవర్నమెంట్కి కూడా కొంత పార్ట్ ఉంటుంది, దాని విధానంగా డెవలప్మెంట్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇదంతా డెవలప్మెంటే, అంతా రాష్ట్రం అంతా సెటరేట్ అయిపోయింది అనుకోండి, వాళ్ళని పట్టించుకునేది ఎవరు? ఒకటి వాళ్ళు ఒక అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేది ఇంకా రావడం అనేది లేదండి. వీళ్ళు కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుందండి. నెంబర్ 1గా పరిపాలిస్తున్నారు. ఇవాళ జాబులు కానీ, అమరావతి రేపు మన సిట్రేట్ అయినా మా ఏరియా మంగళగిరి కానీ ఏదైనా సరే ఎక్స్ట్రాడినరీగా డెవలప్ చేస్తున్నారు. ఇవాళ ప్రతి ఇంటికి 2 బీటెక్ చదివిన పిల్లలు ఉన్నారండి, ప్రతి ఇంట్లో ఉన్నారు. వీళ్ళందరికీ జాబులు కావాలండి, బటన్ నొక్కటం కాదు, ఇంకోటి కాదండి, జాబులు కావాలి. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు. వాళ్ళు ఇచ్చే సంవత్సరానికి 10,000 ఎందుకండి, నెలకు 20,000 సంపాదించుకుంటారు. ఇదే బేస్ చేసుకుని ఈ రోజున మీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, ఆయన ప్రతి క్షణం కూడా అటువైపు విద్యా విషయంలో సంస్కరణలు తీసుకొస్తూనే మరోవైపు పరిశ్రమలు తేవాలి, ఉద్యోగాలు తేవాలి. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలిసిన పరిశ్రమలు ఉన్నా కూడా చెప్పండి, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, రాష్ట్రానికి రాష్ట్రం బాగుపడుద్ది, విద్యార్థులు ఇప్పుడు ఉన్నటువంటి ఎంతోమంది నిరుద్యోగులకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారని ఆయన బాహాటంగా చెప్తున్నా కూడా ఆయన్ని పదే విమర్శించడం, ఆయన ఏదో ఒక ఇది అలిగేషన్ వేయడం తప్ప నిజంగా ఒక చిత్తశుద్ధి ఏదైనా ఉందంటారా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఏదైనా ఒక కమిట్మెంట్ ఏమైనా ఉందంటారా? సార్ గత 5 ఏళ్ళు చూసాం సార్, ఒక్క ఉద్యోగం అంటే ఒక్క ఉద్యోగం కూడా రాలేదండి. ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారండి, ప్రతి ఇంట్లో. వాళ్ళందరూ 5,000 రూపాయలకి వాలంటీర్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఈ రోజున లోకేష్ బాబు గారు డిఎస్సి నోటిఫికేషన్ తీశారు. టీచర్స్ మంచి ఆయన ఒక స్థాయిలో నిలబెట్టాలి, పైచిలకు నిన్న కానిస్టేబుల్స్ జాబ్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మచ్చుతున్న యువతకి ఒక ఆశ కలుగుతుందండి. ఈ గవర్నమెంట్లో మనం మంచి పొజిషన్కి వెళ్తాం. 5,000 రూపాయలు భజన బ్యాచ్ కాదు, మనం మంచి పొజిషన్కి వెళ్తాం, మన దగ్గర ఉన్న స్కిల్స్తో మనం డెవలప్ కావగలం అనేది ఆంధ్రప్రదేశ్ యువతకు వచ్చిందండి. ఇవాళ పక్క రాష్ట్రాలతో పోటీ పడాల్సిన పరిస్థితికి వచ్చాం మనం. ఇటు పక్క తెలంగాణ కానీ, ఇటు పక్క చెన్నై కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, వీటి మధ్యలో ఉన్న మనం ఈ రోజుకి కూడా లోకేష్ గారికి చాలా ఒత్తిడి ఉందండి. ఎందుకంటే వాళ్ళు చీపొమ్మన్నారు. ఈ రోజున మనం అమరావతిని మనం డెవలప్ చేసుకోకుండా మొన్న కూడా ఒక సందర్భంలో ఆయన ఇంకా హైదరాబాద్ మనకు ఉమ్మడి రాజధాని అని అన్నారు. వాళ్ళు మీరు ఆంధ్రోడు వెళ్ళిపోండ్రా అని అంటే మనం సిగ్గు లేకుండా వాళ్ళని ఆలబడేది ఏంటంటే, మన ఊరు మనకుంది, మన ప్రాంతం మనకుంది, బంగారు లాంటి అమరావతిని పాడుపెట్టిన దాకా వీళ్ళు నిద్రపోలేదు. అమరావతి వన్స్ ఒక్కసారి క్రియేట్ అయితే దాని మీద వేల మంది పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కానీ, మన రాష్ట్రం ఇన్కమ్ కానీ, జీడిపి కానీ అంతా మన రాష్ట్రం ఉంటుంది. వాళ్ళ హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది దానికి ధీటుగా మనం అమరావతిని డెవలప్ చేసుకుంటాం. పిల్లలు కూడా అదే ఇదిగా ఇప్పుడు ఉన్న యువతరం కానీ, మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఆయన చాలా కమిట్మెంట్గా ఉన్నారండి, చాలా కమిట్మెంట్గా ఉన్న ఆయన ఫస్ట్ రోజు 20 లక్షల ఉద్యోగాలు నేను తెస్తానంటే మేమందరం ఇదంతా సాధ్యపడే పనేనా అనుకున్నాం. కానీ ఆయన ప్రతి పిల్లవాడికి వాళ్ళ స్కిల్ని గమనించి నువ్వు ఏదైతే నేర్చుకుంటే అది నేర్చుకో,
నీ జాబ్ చెయ్యి, నీ కుటుంబానికి ఆసరాగా ఉండు, నీకు నీకు అంతగా స్కిల్ ఉంటే డిఎస్సి కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇంకా రకరకాల ఐటీ సైడ్ కానీ మీకు ఐటీ నాన్ ఐటీ ఏది ఉన్నా సరే మీకు సపోర్ట్గా ఉంటామని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు గారిని కానీ యువత వాళ్ళ వెంట ఉందండి. ముందు రోజుల్లో వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిపోతారండి, వాళ్ళని ఢీ కొట్టే నాయకులు కూడా ఉండరండి. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు, మళ్ళీ నేను పాదయాత్రకు రావాలి, లేకపోతే వాళ్ళని నేను ఉద్ధరించాలి, అష్ట కష్టాలు పడిపోతున్నారు అన్ని వర్గాల వాళ్ళు, ఈరోజు రైతులు వాళ్ళు వీళ్ళు అని చెప్పి అంటున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంకా విశ్వసించే వాళ్ళు ఉన్నారంటే, ఆయన పాదయాత్రని స్వాగతించే వాళ్ళు ఉన్నారంటారు. సార్ జగన్ గారి గవర్నమెంట్ ఒక పెద్ద బాల శిక్ష లాంటిదండి. దాంట్లో నుంచి తప్పులు తీసుకోవచ్చు, ఒప్పులు తీసుకోవచ్చు. ఎలా పరిపాలన చేయకూడదో వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు అండి. ఎలా చేయకూడదు, ఎలా చేస్తే ఇలా 11కి వస్తాయి అనేది మనం చూసాం. దట్టు వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఏకాడికి అరాచకం, మనం పనిచేసాము ఏమండి. ఇప్పుడు చందాలు ఇచ్చింది వేరు, ఉపాధి కల్పించింది వేరు. మన ఇంటికి ఎవడో మెతుకులు విదిల్చింది కాదు కదండి, మనకు ఆత్మగౌరవం ఉంటుంది కదా. మా పిల్లవాడు మంచి జాబ్ చేయాలి, వాళ్ళకి ఉపాధి రావాలి, వాళ్ళకి కమిట్మెంట్ రావాలి. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు ఆయన పాదయాత్ర చేశారండి, గతంలో చేశారు, వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన అన్నిసార్లు బటన్ నొక్కిన ఆయన ఇదే మెడికల్ కాలేజీలకు ఎందుకు బటన్ నొక్కలేకపోయాడు? అన్ని డబ్బులు ఆయన నేను ఇన్ని లక్షల కోట్లు పంచాను జనాలకు అన్నాడు కదా. అదే అడిగితే ఋషికొండ మీద నేను కట్టింది వచ్చే పెద్ద వాళ్ళ కోసం, పుత్తిన వస్తే అక్కడ ఉంటాడు, ప్రధాని వస్తే అక్కడ ఉంటాడు. లేదండి, అది ఋషికొండ అదంటే ఋషికొండ ఆల్రెడీ ఉన్నదండి. అక్కడ ఏపీ టూరిజం గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ కాటేజెస్ ఉన్నాయి. ఉన్న కాటేజెస్ ని పగలగొట్టాడు ఆయన. ఆ డబ్బు ఏదో వేరే దానికి అవసరమైన ఈ మెడికల్ కాలేజీలకే పెట్టచ్చు కదా ఆ డబ్బు. ఆయన ఏమి చెయ్యకూడదో 5 ఏళ్ళు చూసాం. వీళ్ళు ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తున్నారు. ఇటువంటిదంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చాలా చాలా తెలివిగల వాళ్ళండి. రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళ అట్టికాయ ఒలిచిపెట్టినట్టు ఇవాళ టీవీలు పేపర్లు చెప్తున్నాయి. ఎవరికి మనం ఫీడింగ్ చేయాల్సిన పని లేదు. న్యూస్ గురించి కానీ వార్తల గురించి కానీ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. దాని వల్లనే ఈరోజు బాబు గారు సీనియారిటీ, లోకేష్ బాబు గారి యువ నాయకత్వం, వాళ్ళు యమ స్పీడ్ ర్యాకెట్ వేగంతో పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ మనకు మరొక మా ఏరియా కూడా అమరావతి కూడా మా ప్రాంతం మా ఆంధ్రప్రదేశ్ కూడా పక్క రాష్ట్రాలకు ధీటుగా డెవలప్ చేయడానికి వాళ్ళు ఎంతో కృతనిశ్చయంగా ఉన్నారు సార్. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. వాళ్ళు ఏదైతే చెప్పారు సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ ఉన్నాయంటారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏమనుకుంటారు? రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇంకోసారి పట్టం కడదానికే చూస్తున్నారు. చెప్పిన సూపర్ 6 కంటే కూడా సూపర్ 12 అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. చెప్పనివి కూడా చేశారుగా. అంటే ఏంటి సుమారుగా ఏమేమి ఉన్నాయి అనుకుంటారు? మొన్న పోలీసు వాళ్ళకి 4,500 ఉండేది 12,000 రూపాయలు దాకా చేశారు. మరి చెప్పారా సూపర్ 6 లో? రాష్ట్రంలో అమరావతి కాకుండా ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం అని చెప్పి 2 కన్నులతో రాష్ట్రం మొత్తాన్ని పరిపాలిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి కూడా లేదు ఐటీ రంగం ఇంత అభివృద్ధిగా ఇంత తొందరలో. ఇవాళ రాష్ట్రంలో యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నారా లోకేష్ గారు చేస్తున్న కృషి చెప్పుకోదగినది. ఈ రకంగా క్రీడా రంగం పెట్టి చదువుకునే పిల్లలందరికీ కూడా విద్యను అందిస్తా, ఆటల పోటీల్లో క్రీడారంగం టోర్నమెంట్ నెల రోజుల పాటు టోర్నమెంట్లు పెట్టి యువత అందరినీ ప్రోత్సహిస్తా, నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ నిత్యం సార్ టీం మొత్తాన్ని అందుబాటులో పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మంగళగిరి నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధిగా నడిపిస్తున్నారు. మీరు అన్నట్లు యువనేతగా లోకేష్ గారు ఒక పక్క విద్యాశాఖ మంత్రి, మరోవైపు ఐటీ శాఖ మంత్రి. విద్యాశాఖలో ఇప్పటికే అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మధ్యాహ్న భోజనం పథకం దగ్గర నుంచి కానివ్వండి అన్నీ. సో మరోవైపు కాగ్నిజెంట్, అలాగే గూగుల్ ఏఐ డేటా సెంటర్లతో పాటు విశాఖలో ఒక విప్లవం తీసుకొచ్చారు, ఐటీ విప్లవం మీరు చెప్పినట్టే. సో ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, అంత అరాచకంగా ఉంది, మేము వచ్చాక 2 నెలల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తాం, లేకపోతే ఏళ్ళని నరుకుతాం, ఈ రప్పారప్ప ఈ వార్నింగ్లో ఎలా చూడాలి? అదే 175 రప్పారప్ప ఏమైంది సార్? 175కి ఏమైంది? ప్రజలు ఏం చేశారు? 11 సీట్లకు పరిమితం చేశారు. ఈసారి అతను ఇప్పుడు ప్రజెంట్ కడప ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈసారి కడపలో మాజీ ఎమ్మెల్యే తొందరలోనే ఉంది అతని గారికి. మాజీ ఎమ్మెల్యేగా తొందరలోనే ఉంది సార్. నమ్మితే 11 సీట్లకు పరిమితం అవ్వరు సార్. కనీసం ప్రతిపక్ష హోదాను తెచ్చుకోవాలి అతను. ఎక్కడన్నా సరే ఆంధ్ర రాష్ట్రంలో 100% కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు అనే చెప్తున్నారు కానీ మాకొద్దు ఈ అరాజక పాలన, సైకో పాలన,
అని చెప్పని అంటున్నారే కానీ మాకు జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పట్లా. అన్యాయంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, పేద ప్రజల్ని, అమాయకుల్ని కులాలు మతాలు ద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతే. సో చివరిగా చెప్పండి, ఈ రోజున పీపీపీ మోడల్ వ్యతిరేకిస్తూ మేమేదో 1,60,00,000 1,40,00,000 సంతకాలు సేకరించామంటున్నారు. అవన్నీ వాస్తవం కాదంటారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది? అదే యాంకర్ శ్యామల గారు నియోజకవర్గానికి 1,00,00,000 సంతకాలు పెట్టిస్తా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం 5 కోట్ల మంది, 175 కోట్ల మందితో ముందు సంతకాలు పెట్టించిన తర్వాతే ఈ పీపీపీ గురించి మాట్లాడమనండి. రైట్ రైట్. సో మొత్తం మీద అయితే ఎంత అవాస్తవమే అంటారు వీళ్ళు, నిజంగా జనాలు పెట్టిన సంతకాలు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేదే ఒక ఫేక్, అలా పార్టీయే ఒక ఫేక్, పూర్తిగా వాళ్ళే జీరో. మళ్ళీ ప్రజలు నమ్మే అవకాశం లేదు, ఇక రాజశేఖర్ అసలు పార్టీయే భూస్థాపితం అయిపోయింది సార్. నెక్స్ట్ ఎలక్షన్కి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉండదు, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని ఎలా ఉందంట? అజ్ఞాని. ఈ రోజున మగాళ్ళలాగా తిరుగుతున్నాడు లోకేష్ బాబు జనాల్లో. తడికలు కట్టుకొని తిరగల ఆయన, తడికలు కట్టుకొని అసలు ఎవడు కూడా చూడనీయకుండా అసలు ఇంతవరకు ఏనాడు కూడా ప్రజా దర్బార్లు అంటే ఎన్ని దర్బార్లు పెట్టాడు ఆయన, ఎంతమంది సమస్యలు తీర్చాడు ఆయన. మంగళగిరి కనపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకి కనపడలేదా? కంపెనీలు కానీ అసలు మంగళగిరి డెవలప్మెంట్ ప్రతిరోజు మంగళగిరికి కాదు మన రాష్ట్రానికి ఎట్లా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న మనుషులు పట్టుకొని ఇటు 1000 కోట్లు 10 కోట్లు పెట్టుకుంటే ఉరికేదేమన్నా ఎవరికిద్ది? జనాల్లో మనసుల్లో ఉండాలిగా, మనసుల్లో ఉంది ఇళ్ళు. ఏ కార్యక్రమం చేయలేదు చెప్పమనండి. లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఆయన చెప్పిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేయలేదు చెప్పమనండి. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు సుమారు 22 లక్షల పైచిలకు, ఒకవైపు మెగా డిఎస్సీ కానీ మొన్న కానిస్టేబుల్ పోస్ట్ కానీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం అంటే వాళ్ళకి 20,000 5,000 ఉద్యోగాలు ఇలా పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళకి ఒక నిజ జీవితం ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు వాలంటీర్ సంఖ్య 5,000, జీతాలు మన దాకా 2 ఏళ్ళు 3 ఏళ్ళ దాకా 20,000. ఒక్క టీచర్ పోస్ట్కే 70-80 ఏళ్ళ రూపాయలు చేతి ఇస్తున్నాడు. అంటే నువ్వు ఇచ్చిన 3 పోస్టులు ఇస్తే కానీ వాళ్ళు సమానం అవరం. అట్లాంటిది 16,000 ఉద్యోగాలు ఇచ్చాడు. కానిస్టేబుల్ 6,000 ఉద్యోగాలు ఇచ్చాడు. దానితోటి ముఖ్యంగా ఏం చేసి తెలుసా? ఏబిసిడి వర్గీకరణ చేశారు చంద్రబాబు గారు. సమన్యాయం, ఎవరిని ఇబ్బంది పెట్టలా. ఎవరిదయ్యా మీరు తీసుకొని చెప్పి మొదటి నుంచి కూడా అదే సమన్యాయంతో ఈ వర్గీకరణ విషయంలో కూడా చాలా 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 చేశాడు. దీనితోడు మోడీ గారు ఈ విషయంలో చాలా కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేయబట్టే ఈ విషయం కూడా సక్సెస్ఫుల్ గా ప్రజలు ఇంత వివేకంగా ఆలోచిస్తుంటే ప్రతిదీ కూడా కళ్ళ ముందు కనపడుతుంది. ఫోన్ తీస్తే ప్రపంచం మొత్తం చేతిలో ఉంటుంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే న్యాయం అంటే అవి కాదండి. ఈ రోజున చచ్చిపోయిన మనిషికి 10,000, పెళ్లికి బట్టలు, క్రిస్మస్ కి బట్టలు, సంక్రాంతికి బట్టలు, ఇట్లా ఏ విషయంలో ఆయన వెనకాడే చెప్పమానండి. ఒక యువనాయకుడుగా లోకేష్ గారు గతంలో ఎన్నో మాట్లాడినారు ఆయన్ని. ఈ రోజున ఆయన యువనాయకుడుగా ఒక పక్క విద్యాశాఖ మంత్రి, మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా భవిష్యత్ నాయకుడిగా మారాడంటారు. ఒక మాట చెప్పానండి, ఈయన 5 ఏళ్ల కాలంలో ఏ రోజున వచ్చి జనంలో తిరిగేసి జనంలో ఒక పార్టీలో మీటింగ్ చెప్పమానండి. ఎక్కడ లేదు. చెట్లు కొట్టడం లేదా పరదాలు కట్టుకోవడమే. ఈ రోజు వరకు కూడా ఎన్ని మీటింగ్లు పెట్టారు, ఎంతమందికి వస్తున్నారండి. డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్ గా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఏ విషయంలో అనకర్తం లేదండి. ఏ విషయం చెప్పడం నేను వస్తాను, మళ్ళీ మేము ఒక్కొక్కరి సంగతి తెలుస్తాను, 2 నెలల్లో అరెస్ట్ చేస్తాను, అసలు ఎవడైతే ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తే వాళ్ళందరూ తోలు తీస్తారంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గా. ఏం చేసేది ఆయన? ఏంటంటే చేసేది ఆయన ఎవడు గెలిస్తేగా 15 ఏళ్ళ తర్వాత చెప్పను ఆ మాట 15 ఏళ్ళ తర్వాత చెప్పమని ఆయన. సమస్య లేదండి, సమస్య లేదు అందులో, సమస్య లేదు. ఆయన వస్తాడు మళ్ళీ గెలుస్తాడనే మాట సమస్య లేదు. అయితే మార్పు ఉందా బాబా? ఈ 2 ఏళ్ల కాలంలో మార్పు తెలుస్తుందా? ఈ వయసులో ప్రశాంతంగా ఉన్నామండి. ఏ ప్రశాంతంగా ఉన్నాం ఇప్పుడు? ఈ రోజున 3,000 రూపాయలు ఇస్తానికి ముక్కి సంవత్సరం 250 అని చెప్పి 3,000 చేసావు. రాట్లా 4,000 ఇచ్చాడు. అది అదనంగా భారం పడతాం కదా దీని మీద. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 3,000 దాన్ని 6,000 చేసి ఒకసారి డబల్ చేశారు. ఇది అభివృద్ధి కాదా? ఇది మొన్న స్టైఫండ్, పోలీసుల స్టైఫండ్ సుమారు 4,500, దాన్ని 12,000 చేయడం ఒకేసారి. ఏ విషయంలో కూడా అండి, ఏ చంద్రబాబు గారి దృష్టి కానీ గౌరవనీయులు నారా లోకేష్ గారి దృష్టి కానీ వెళ్తే ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా లేదు. అన్ని పరిష్కారం చేస్తున్నాడు ఆయన గారు. ఎందుకంటే ఈయన ఇంకా ఈ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇంకా 10 ఏళ్ళు ఉంటే మన రాష్ట్రం ఇంకా బాగుపడుద్ది, వాస్తవంగా బాగుపడుద్ది, దాంట్లో నో డౌట్. నువ్వేం చేసి చెప్పమను, నువ్వు చేసి నేను చెప్పమను, మేము చేసి నేను చెప్తాం. మా ప్రభుత్వంలో ఇక్కడ టీడీపీ గవర్నమెంట్లో ఏం చేసి చెప్తాం, నువ్వేం చేసి చెప్పు. అసలు ఏ రోజన్నా ఆయన ముఖం, ఏ రోజైనా జనం లివరెన్స్ చెప్పమను వాళ్ళే.
ఒక్క రోజున్న కనపడి రోడ్లో పోతా అంటే ఋషికొండ మీద ఇల్లు నేను ఏదో పెద్దోళ్ళ కోసం కట్టాను, ఏ ఎంపీ వస్తే ఎక్కడ కూర్చోబెడతారు లేదా పుత్రుని వస్తే ఎక్కడ పెడతారు అంటే అసలు నిజంగా నువ్వు ఆ మాట ఎన్నికలకు ముందు నువ్వు కట్టేటప్పుడు ఋషికొండ మీద ఇల్లు కట్టేటప్పుడు చెప్పావా లేకపోతే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు చెప్పావా? అసలు అటువైపు ఎవరైనా పోనిచ్చాడా బాబాయ్ ఋషికొండ మీదకి? అది కాదండి, ఇంకా అంటే అది తప్ప వేరే చోట ఎక్కడ వాళ్ళకి స్థావరాలు లేవంటున్నా, వచ్చే వాళ్ళకి అరేంజ్ చేసుకోరంటున్నా. అంతే కదా, ఋషికొండ కొండని బంగారాన్ని కొండని వేల్చి తీసేసి దాన్ని బోడిగొండ చేసి అని చెప్పేసి చాలా పేపర్లు వచ్చింది దాని గురించి. 470 కోట్లు. అసలు ఆ బాత్రూమ్స్ అయిన కూడా ఎంత కాస్ట్లీ పెట్టాడంటే చెప్పలేనంత కాస్ట్లీ పెట్టాడు. అంత అవసరమా? పైపెచ్చి ఏంటంటే ఏ సంక్షేమ కార్యక్రమాలు చేసాడు మాట్లాడితే అమ్మఒడి అంటాడు. అమ్మఒడి అంటే ఏంటి? అమ్మఒడి ఏంటంటే మేము నేను అంబులెన్స్ ఎస్సీ ఏమండి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ రావాలి కదా, ఏమైనా లోన్స్ అని నేను ఒకసారి అడిగితే మేము అన్ని తీసుకెళ్ళి అమ్మఒడిలో పెట్టా అంటాడు. ఆ డబ్బులు దానికి కేటాయించిన సప్లై నిధులన్నీ ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళి అమ్మఒడిలో ఎత్తానికి ఇప్పుడు మన వాళ్ళు కొట్టినట్టేగా. ఈ రోజున మెప్మాని పెట్టేసి మెప్మా పెట్టారు, లేకపోతే మామూలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎస్టేట్స్ మీటింగ్లు జరుగుతున్నాయి. ఫ్రీగా ఎవరు పెడితే పెట్టుకోమన్నాడు, ఫ్రీగా ఎస్సీ లేదు అంటే సబ్సిడీ వస్తాయి. బట్ ఇదిగో నీకుంది నీకు లేదని కాకుండా అంత ప్లాన్ చేసేసి మన నియోజకవర్గాన్ని యాక్చువల్గా ఈ నియోజకవర్గాన్ని అసలు ఎంత డెవలప్మెంట్లో తీసుకెళ్తాను, అంత డెవలప్మెంట్ తీసుకెళ్తున్నాడు. Please subscribe to Leo News for more videos.